రే నాన్న ఎలా ఉన్నారా? ఒక్కరోజు అయింది కదమ్మా వచ్చి. ఎలా ఉంటా? బాగానే ఉన్నా. నాన్న నీకు చెప్పమన్నారా, మురళి అంకుల్ జాబ్ చూశారంట, కొంచెం ఈ జాబ్ అయినా చెయ్యరా. సరే సరే. సరేరా, ఉంటాన్రా. అవును, ఈ పిచ్చిది ఏం చేస్తుంది? కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? దీనా అమ్మా, ఏంటిది కాల్ లిఫ్ట్ చేయట్లేదు? చెప్పకుండా వచ్చినా అలిగిందా ఏంటి? అర్జెంట్గా దమ్మేయాలి. అమ్మో, ఎక్కడే ఉందిరా బాబు. ఆగు, నీకు మళ్ళీ చెప్తున్నా, ఈ ఇల్లు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద నడుస్తుంది. అర్థమవుతుందా? రోజు 9 లోపే ఇంటికి రావాలి, ఇంకా నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. గాట్ ఇట్? ఇది ఎలా లేకపోతే హాస్టల్ వార్డెన్లో ఎన్ని రూల్స్ పెడుతుంది. దీని అమ్మ ఇదే ఎలా ఉందంటే దీని అమ్మ బాబులు ఎలా ఉంటారు. అర్జెంట్ ఫ్రెష్ అయిపోవాలి. అబ్బో, ఏంటి మేడం కోపం తగ్గిందా? 2 days నుండి ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. చాలా బిజీ అయిపోయారు మేడం. అదంతా సరే కానీ నువ్వు హైదరాబాద్ వచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదు? నీకు చెప్పాలంటే ముందు నాకు తెలియాలిగా. నేను వస్తానని నాకే తెలీదు. ఇదంతా మా నాన్న పెట్టిన పెంట. సరే, మొన్న ఫోన్లో ఆ అమ్మాయి ఎవరు? దాని గురించి ఎందుకులే, ఒక పిశాచ్ ఉంది ఇక్కడ. హెడ్ మాస్టర్లా రూల్స్ పెడుతూనే ఉంటుంది అస్తమానం. ఇంతకీ ఆ పిశాచి నా అంత అందంగా ఉంటుందా, లేకపోతే నేనే బాగుంటానా? అయినా మీ అమ్మాయిలకి సెల్ఫ్ అబ్సెషన్ చాలా ఎక్కువ కదే. ఎప్పుడు చూసినా అందం 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 అని అంటూ. అది తప్ప ఇంకేముండదా? అబ్బో, మీరు సిగరెట్లు మందు తాగితే తప్పులేదు కానీ మేము అందం అంటే తప్ప? మీ అమ్మాయిలతో మాట్లాడడం చాలా కష్టం కానీ. సరే, రేపు కలుద్దామా? ఏం బిలో నీకు ఓకే కదా? సరే సరే. సరే, ఉంటా, బాయ్. డిన్నర్ రెడీ. వస్తున్నా. సరే, లేట్ అయింది కదా, ఇక మీరు తినేసి వెళ్ళి పడుకోండి.
అదేంటి మీ ఇంట్లో 18 న్యూస్ చూడరా? చూడం. ఛీ, నా బతుకు ఎలా ఉండేవాడిని, ఎలా ఉండేవాడిని. ఛీ, నాన్న మొత్తానికి ఇరికించేసావుగా. కింగ్లా ఉండేవాడిని, బొంగలాగా అయిపోయా. ఛీ. అమ్మయ్యా. హలో, టైం 6 అయింది. మార్నింగ్ 6 కదా అయ్యింది. దాని వల్ల నా నిద్రంతా డిస్టర్బ్ అయింది. అదంతా నాకు తెలీదు. మీ నాన్న నిన్ను డైలీ 6కి లేపి ఒక క్రమశిక్షణలో పెట్టమన్నారు. అవునవును, ఆయనకేం పోయింది, క్రమశిక్షణలో ఒలింపిక్స్ కొట్టమంటాడు. హలో, నిన్నే. ఏం ఆలోచిస్తున్నావు? ఫ్రెష్ అప్ అయ్యిరా, ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామా? దేవుడా. కూర్చో. టేక్ అ డీప్ బ్రీత్. ఇన్హేల్, ఎక్స్హేల్. ఏం చెప్తుందో ఇది. ఎందుకు వచ్చిన బాధరావు. మెల్లగా ఏని ఇన్హేల్ చేసుకొని ఎక్స్హేల్ చేసుకో. సిరిడానటగా. లా 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 లా. పవన్, ఆ, ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయి వెళ్ళి తీసుకొస్తావా? బాబాయ్, టమాటాలో 1/2 కేజీ, ఉల్లిగడ్డలో 1/2 కేజీ, బీన్స్, కొత్తిమీర కట్ట ఒకటి. థ్యాంక్స్ బాబాయ్. పవన్, నేను బయటికి వెళ్తున్నా, మళ్ళీ రావడానికి ఈవినింగ్ అవుతుంది. ఇదిగో కీస్. నువ్వు బయటికి వెళ్తే లాక్ వేసుకొని వెళ్ళు. బాయ్. ఇల్లు మొత్తం మందే ఇంకా. హలో, వస్తున్నా. త్రీ టైమ్స్ కాల్ చేశాను, అమ్మయ్య. లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు? ఆ పిశాచేదో పని చెప్పిందిలే. ఏంటి, సార్ గారికి సిగరెట్లు కాల్చొద్దని ఇబ్బంది పడుతుందా? అంత సీన్ లేదు. అయినా ఇప్పుడు దాని టాపిక్ ఎందుకులే. అబ్బో, పర్సనలా? అవునవును, 1 సైడ్ లవ్ చేస్తున్నా. మోహన్ చూడు, పర్సనల్ అంట. అసలే ఆ పిశాచి చూస్తే స్ట్రిక్ట్గా ఉంది.
వాళ్ళ అమ్మ బాబు ఇంకెంత స్ట్రిక్ట్ ఉంటారో. అయినా నిన్ను అంకుల్ కరెక్ట్ ప్లేస్ లో పడేశారు. ఇప్పటికైనా మారి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యి కెరీర్ మీద ఫోకస్ చేయి. అమ్మ ట్యూటర్ ఈ క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్లు అడగడం ఆపేసి ముందు ఏదైనా ఆర్డర్ చెయ్యి. డిహైడ్రేషన్తో పోయేలా ఉన్నాను. మ్యాంగో షేక్ ఓకేనా? ఆ, అన్నా 2 మ్యాంగో షేక్. ఇంకేంట్రా మరి హైదరాబాద్ లైఫ్ ఎలా ఉంది? ఎలా ఉంటది? భాగ్యనగరంలో ఉంది. ఇదే ఈ విజ్ఞాన ప్రదర్శనలే వద్దనేది. నిజం చెప్పనా, ఎంతైనా వైజాగే. సాయంత్రం అయ్యేటప్పటికి బీచ్లో కూర్చొని అలా మురి మిక్చర్ తింటే ఆ లైఫే వేరు. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆ ఫీలింగ్ రాదు. అది నిజమే లేరా. రే, హైదరాబాద్ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. ఎక్స్ప్లోర్ చేద్దామా? నన్ను తీసుకెళ్తావా? ఇక్కడేమో అమ్మాయి గారు నైట్ అంతా బయట తిప్పాలి, అక్కడేమో ఆ పిశాచికి నైట్ 9 లోపు ఇంట్లో ఉండాలి. సరిపోయారే బాబు ఇద్దరు. నవ్వు నీకు అలానే ఉంటుందిలే. ఇక్కడికి వచ్చాక వీళ్ళ ఫ్యామిలీ రూల్స్కి స్ట్రెస్ ఎక్కువ సిగరెట్లు తాగేస్తున్నా. అందుకే ఏదో ఒకటి చేసి మంచి జాబ్ తెచ్చుకో. ఇండిపెండెంట్గా ఫ్రీగా ఉండొచ్చు. అవునవును, అదే చేయాలి. ఒక్క నిమిషం. హలో అమ్మా మౌనిక, ఎక్కడున్నావు? ఇంటికి కొంచెం ఫాస్ట్గా రావా? సరే బాబాయ్. సరే అమ్మా. సరేరా, నేను ఇంటికి వెళ్ళాలి. బాయ్. గుడ్ మార్నింగ్ అండి. అమ్మా గుడ్ మార్నింగ్ చెప్పడం వాళ్ళకి రామా దీన్ని. ఏంటే ఇంత తెల్లవారు కాల్ చేసావు? రే, ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటానే, ఇంట్లోనే ఉన్నాను. అలా కాదురా, నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. కొంచెం భయంగా ఉంది. భయమా? నీకా? సూటే మాట మాట్లాడే. ఏంటి జోకా? మరి ఎందుకే టెన్షన్? ప్రిపేర్ అయ్యావు కదా. అయ్యాను కానీ. సరే, నీ ఆఫీస్ అడ్రస్ నేను వస్తా. సరే పెడుతున్నా చూడు, నాకు టైం అవుతుంది. బాయ్. హలో, చెప్పు బావా. ఎక్కడున్నావురా? నేను ఆఫీస్లో, నువ్వు ఎక్కడ ఉన్నారా? నేను మీ ఆఫీస్ కిందే ఉన్నాను. ఒక 5 minutes బాబా, వస్తాను. హాయ్ రా బావా. చాలా రోజులకి ఎలా ఉన్నారా? టక్ ఆఫీసు. సాఫ్ట్వేర్కి ఇవన్నీ కామన్ బావా. చుట్టూ లేడీస్, ముందు సిస్టమ్ టపా ఆడించడం ఇంకా తెలుసు కదా బాబు నా గురించి. ఇంకేంట్రా ఊర్లో విశేషాలు ఏంటి? ఏముందిరా, అంత నార్మలే. ఏంట్రా ఇక్కడ ఇంత వేడిగా ఉంది? బావా నిలబడి మాట్లాడేస్తానంట్రా. తిన్నాక రెస్టారెంట్కి వెళ్తా, ఓకేనా? 2 minutes బాబా, పైకి తీసుకొస్తాను. 2 minutes ఓకేనా? ఎర్రి గొర్రె బావా రే రారా. అరే, నేను డ్రైవ్ చేస్తా. ఒరే బండే నీదిరా, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను రా. నీ ఉంది నాకు పక్క. బావా హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చూసుకో. ఓకేనా? అరే, ఓ 2 నిమిషాలు రా, ఇడి దాకా వేస్తా. ఎక్కడికి రా? ఇక్కడికే రా, చిన్న పని ఉంది. నువ్వు ఇక్కడే ఉండరా. బ్యాగ్కి వచ్చిరా, టైంకి వచ్చి. జాగ్రత్త వచ్చనా. ఫోన్ ఎత్త పెట్టరా బాబు. రే 2 గంటలు 2 నిమిషాలు అన్నా. 2 నిమిషావా లేకపోతే గుద్దేసేవారు నాయన. ఫోన్ ఇచ్చేయరా, ట్రాఫిక్లో తీయలేవు. ఫోన్ ఇద్దరు బోసుడికి. టైం అవుతుందిరా, ఎవరో ఫోన్ ఇద్దరా. అమ్మ జీవితం అనవసరం వీడికి ఇచ్చాను. వీడు ఊర్లో బొక్క అందుకు పంపించి ఉంటుంది నాన్న. గంటలు తెప్పించేస్తుంది గంటలు. ఫోన్ ఇత్తరా రే, ఫోన్ ఇత్తరా.
చెత్తనా కొడక ఫోన్ ఎత్తురా అందుకే ఫోన్ ఎత్తురా బోసుడికి ఫోన్ ఎత్తురా బండి కోసం వచ్చావా ఇంకా నా కోసం వచ్చావు అనుకోండి నా కొడుకు ఛే! కళ్ళు దొబ్బాయా నువ్వా? నేనే బండి ఎక్కడదిరా? ఫ్రెండ్ గాడిది. ఏంటి నీకు బండి ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఇప్పుడేంటి బండి ఎవడ చెప్తే కానీ బండి ఎక్కువ ఎకే. హ్మ్. ఇప్పుడు చెప్పే ఎన్ని గోలా ఇంటర్వ్యూ పోయిందా? పోయింది. ఏంటే నిజంగా ఏడుస్తున్నావా మౌని? ఏంటే సారీ, ఎవరైనా చూస్తే నేనేదో చేశాను అనుకుంటారే. ఫస్ట్ ఏడు బాబు, వాటర్ తావు. నీకేంట్రా, నీకు ప్రతిదీ జోక్లానే ఉంటుంది. జాబ్ రాకపోతే ఇంట్లో పెళ్లి పెళ్లి అని ఫోర్స్ చేస్తున్నారు. నాకు జాబ్ చేయాలని ఉందిరా. ఒసే మొద్దు, దీనికి ఎందుకే ఏడుస్తున్నావు? చూడు మేకప్ అంతా పోయింది. పిచ్చి మొగమా, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అంతేగాని ఒక్కదానికే ఇవ్వడం ఒప్పుకుంటావా? గుడ్ బాయ్. నువ్వు నవ్వుతే బాగుంటావు మౌని. ఇంకెప్పుడేడోకే ప్లీజ్. ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే స్ట్రాంగ్ ఉన్నారు. ఏ అబ్బాయికైనా ధైర్యంగా ఉన్న అమ్మాయే ఇష్టం. నాకు కూడా అలానే ఇష్టం, సరేనా? ఇంతకీ ఇంటర్వ్యూ పోయింది కదా, పార్టీ ఎక్కడా? పోరా. వెళ్దామా? సరే. మేఘనా, అంకుల్. మీ ఇంటికి ఎవరైనా కొత్త కూర వచ్చిందా అమ్మా? అంకుల్. వాడేనా అమ్మా పైన అంతా చెత్త చెత్త వేసిండు. వాడిది అయినా సిగరెట్ పీకలన్నీ తీస్తే షాపోడు కొత్త 2 సిగరెట్ డబ్బాలు ఇస్తాడు తెలుసా? అయినా వాడదా తానే అమ్మ, నాకు సంబంధం లేదు. నాకు కొడుతో ఏం చేసింది తెలుసా? ఇదంతా కదమ్మా, ఫస్ట్ వన్ వీళ్ళు. పవన్, పవన్.